డియర్ ఏపీ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నీట్ యూజీ ప్రవేశాల జీవో రద్దు చేయండి అని ఒక అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది. ఇదేంటంటే నీట్ యూజీ 2026 ప్రవేశాలకు సంబంధించి జారీ చేసిన జీవో 102 రద్దు చేసి పాత జీవో 151ని మరి రెజ్యూమ్ చేయాలని ఏఐసీ సభ్యులు లక్ష్మీనరసింహ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ వర్గాలకు వైద్య ప్రవేశాల్లో సముచిత న్యాయం చేయాలనే లక్ష్యంతో గతంలో మేము ఆందోళన చేయగా జీవో 550 అమల్లోకి వచ్చింది. అంటే ఏమైనా బ్రేకులు పడతాయా అనేది చూడాలి. మరి ఆ జీవోతో ప్రవేశాలు పారదర్శకంగా జరిగి రిజర్వేషన్ వర్గాలకు విద్యార్థులకు న్యాయం జరిగింది. 2017లో ఆ జీవోపై కొందరు ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి స్టే తెచ్చారు. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయారు. దానిపై సుప్రీంకోర్టులో మేము వాదించి జీవో 550పై స్టే తొలగించాక రిజర్వేషన్ విద్యార్థులకు న్యాయం జరిగింది. అనంతరం ఆన్లైన్ విధానం రాగా 2020లో జీవో 151 వచ్చిందంట. ఆన్లైన్ వచ్చిన తర్వాత 2020లో 151 వీళ్ళు తీసుకురావటం జరిగింది. అప్పటి నుంచి గత ఏడాది వరకు ఎంబీబీఎస్ ప్రవేశాల్లో అందరికీ సమన్యాయం జరిగింది. 151 వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, అందరికీ సమన్యాయం జరిగింది అంటున్నారు. గత నెల 30న రాష్ట్ర ప్రభుత్వం 151 స్థానంలో 102వ జీవో తెచ్చింది. గుర్తుపెట్టుకుని 151లో 102 స్థానం. 102ది ఏంటంటే ఫలితంగా ఒకేసారి కళాశాలకు ఆప్షన్లు పెట్టుకోకుండా ఈ 102వ స్థానంలో ఏంటంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఆప్షన్స్ అయితే పెట్టుతున్నారు. ప్రతి కౌన్సిలింగ్ కళాశాల మార్చుకునే అవకాశం కల్పించడం వల్ల రిజర్వేషన్ వర్గాలకు సామాజిక న్యాయం జరగదని, దాన్ని రద్దు చేయాలని పాత జీవో అంటే 151ని మరి కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంటే వీళ్ళు ఏమైనా కోర్టుకు వెళతారా అంటే నీట్ యూజీ అనేది ఏమైనా హోల్డ్లో పడుతుందనేది ఒక సందేహం. చాలా చెప్పలేము, ఎందుకంటే వీళ్ళు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళు టెంపరీగా మరి కౌన్సిలింగ్ని ఆపే అవకాశం కూడా ఉంటుంది, చెప్పలేము. 151 ఇది 102ని రద్దు చేయమంటున్నారమ్మా. 102 ఏం చెప్తుంది ఈ జీవో? ఫేజ్ 1లో ఫేజ్ 2కి ఫేజ్ 3కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు మనం. ఇదేంటంటే 151 జీవో ఏమవుతుంది, అన్నిటికి కలిపి సపోజు స్టూడెంట్స్ అందరూ ఏపీలో నీట్లో ఉన్న ఏపీ నీట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 కాలేజీలు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కనుక వాటన్నిటికి కలిపి ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇక్కడేమో ఉంది ఫేజ్ 1, ఫేజ్ 2. దీనివల్ల లాభం ఉండదు, మరి నష్టం ఏమవుతుంది మరి ఐఎమ్ నాట్ షూర్. మరి కొంతమంది అయితే ఇప్పుడు ఫేజ్ 1లో కొన్ని, ఫేజ్ 2లో కొద్దిగా మార్చుకునే అవకాశం ఉంటుంది, దీనిలో మార్చుకునే అవకాశం లేదు. మరి ఇది వీళ్ళు ఎందుకు మరి రిజర్వేషన్ స్టూడెంట్స్కి సమన్యాయం జరగదు, దానివల్ల రిజర్వేషన్ స్టూడెంట్స్ ఎలా నష్టపోతారు అనేది ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. కాబట్టి మరి వీళ్ళు ఎందుకు అంటున్నారో ఆ మాట తెలియదు. కానీ మరి 151 జీవోని పునరుద్ధరించమని 102 ఏపీ గవర్నమెంట్ వాళ్ళు 102 జీవో తెచ్చి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఆన్లైన్లో. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ మరి 102 జీవో వల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితులు ఫిజికల్గా వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళు ఫేజ్ 3 మొత్తం అయిన తర్వాత మాత్రమే ఆ యొక్క రెస్పెక్టివ్ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయవచ్చు. అది గుర్తుపెట్టుకుని సెల్ఫ్ రిపోర్టింగ్ సేమ్ ఎంసెట్ లాగానే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఇదేమైనా స్టే వస్తుందా, మరి రద్దు ఏమైనా చేస్తారా? రద్దు చేయండి. వీళ్ళు మరి కోర్టుకు వెళ్ళి దీన్ని మరి ఏపీ నీట్ 2026 ఏమైనా టెంపరీగా మరి వాయిదా పడుతుందా అనేది చూడాలి. మరి ఇంతవరకు మరి కౌన్సిలింగ్ వాయిదా పడిద్దా లేదా తెలియదు, వాయిదా వేస్తారా లేదా తెలియదు, చూడాలి. వీళ్ళు ఫైనల్గా మరి కోర్టులో ఏ విధమైన డిసిషన్ అయితే తీసుకుంటారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, దిస్ ఈజ్ మీ రవికుమార్. ఇలాంటి దిస్ ఈజ్ జస్ట్ ఫర్ అప్డేట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ ఫర్ అప్డేట్ కోసం మన వీడియో చేయడం జరుగుతుంది. 102 రద్దు చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియో చేసాం, మొన్న కూడా వీడియో చేసాం. 550 ఇట్లా 150, 151 ఆన్లైన్ కౌన్సిలింగ్కి 151 మళ్ళీ ఒరిజినల్గా పెట్టాలంటున్నారు. మరి వీళ్ళు ఏమైనా కోర్టుకు వెళితే మరి ఈ కౌన్సిలింగ్ అనేది ఏమైనా స్టేలో పెడుతుందా, హోల్డ్ చేస్తారనేది తెలియదు.
మరి లెటస్ సి, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ అయితే చూసుకున్నారమ్మా. రిజిస్ట్రేషన్ చూసుకోకపోతే 12వ తారీఖు ఆఖరి మరి లాస్ట్ రోజు రిజిస్ట్రేషన్ చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చూసుకుంటే సరే, ఈ జీవోలు అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే, మనకు సంబంధం లేదు. స్టూడెంట్స్ అనేవాళ్ళు 12వ తారీఖు రిజిస్ట్రేషన్ చేసుకుని 14వ తారీఖు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి 20,000 రూపాయలు పెనాల్టీ పడింది. గుర్తుపెట్టుకోండి, 1 మంత్ శాలరీ ఇది 1 మంత్ శాలరీ మీ యొక్క పేరెంట్స్కి 1 మంత్ శాలరీ కింద లెక్క. ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు అంటే అంత ఈజీ అమౌంట్ అయితే కాదు. రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.